హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలిరామ్. ఈరోజు నేను మీ ముందుకు ఈజీ అండ్ హెల్దీ అద్దురుపోయే సీడ్స్ కారప్పొడితో వచ్చేసానండి. ఇది మనకి రైస్, ఇడ్లీ, దోశలోకి అద్దురిపోతుంది. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకోవాలి. 1/2 కప్పు పుచ్చకాయ గింజల్ని వేసుకోవాలి. వీటిని చిన్న మంట పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాయండి, చూస్తున్నారు కదా, కొంచెం కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇంకో 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది. చిన్న మంట మీదే వేయించుకోవాలండి, అలా అయితేనే గింజ లోపలికంటా వేగుతుంది. ఇవి బాగా వేగాయండి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం అదే ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకుని 1 నిమిషం వేయించుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే కనుక నేను సీడ్స్ని కానీ పోపు దినుసులను కానీ వేటిని కూడా నేను ఆయిల్లో వేయించడం లేదండి. ఓన్లీ డ్రై ప్యాన్లోనే వేయిస్తున్నాను. పోపు కొంచెం వేగిందండి. ఇప్పుడు ఇందులో 1 గుప్పెడు కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకుని ఇందులో వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్నాక 1 నిమిషం వేయించుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం వేగిందండి. ఇప్పుడు ఇందులో 10 ఎండుమిర్చిని వేసుకోవాలి. కారం మీ ఇష్టం అండి, మీకు తగినట్టుగా వేసుకోవచ్చు. ఇప్పుడు పోపు అంతటిని బాగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడు తడి లేకుండా పొడిగా ఉన్న ఒక మిక్సీ గిన్నెని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చల్లారిన పోపును వేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టుకుని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించుకున్న సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చకాయ గింజల్ని వేసుకోవాలి. ఒకసారి మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాక అండి, ఉండలు లేకుండా స్పూన్తో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని మనం గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈజీ అండ్ హెల్దీ అద్దురిపోయే సీడ్స్ కారపొడి రెడీ అయిపోయిందండి. ఇది మనకి వేడి వేడి అన్నంలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే అద్దిరిపోతుందండి. ఈ పొడి మనకి రైస్, ఇడ్లీ, దోశల్లోకి సూపర్ ఉంటుంది. దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.